వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. ఈ నెల 14న తాను చేపట్టే సత్యాగ్రహ దీక్షను జయప్రదం చేయండి. అన్ని రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చిన రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. అన్నోజిగూడలో స్వచ్ఛతా పక్వాడా 2026 సందర్భంగా అవగాహన కార్యక్రమం. వ్యక్తిగత పరిశుభ్రత, ప్లాస్టిక్ వినియోగం, వ్యర్థాల నిర్వహణపై విద్యార్థులతో ప్రతిజ్ఞ. మాంటెసరీ పాఠశాలలే లక్ష్యం. మిషన్ తెలంగాణ 500 ఘనంగా ప్రారంభించిన AIPSA JB ప్రతినిధులు. కాంగ్రెస్ నాయకుల చెర నుంచి తూప్రాన్ ప్రజల ఆస్తిని కాపాడుకుంటాం. గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మంటేరు ప్రతాప్ రెడ్డి. ఇక డీటెయిల్ చూస్తే 14 లక్షల మంది కాలేజీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని, జీవో నెంబర్ 9ని రద్దు చేయాలని 18 సంఘాల ప్రతినిధుల సమావేశం హైదరాబాద్ విద్యానగర్ లోని BC భవన్ లో జరిగింది. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 14న తాను చేపట్టే సత్యాగ్రహ దీక్షను జయప్రదం చేయడానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేద్దాం. ఈ నెల 14 సత్యాగ్రహ దీక్షను విడుదలయాలి. పెండింగ్ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే విడుదలయాలి. పెండింగ్ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే వదిలాలి. టైగర్ ఆర్ కృష్ణ గారి నాయకత్వం. వదిలావా లేకపోతే దిగిపోతావా? బకాయిలు ఇస్తావా? లేకపోతే ఇస్తావా? బకాయిలు ఇస్తావా? ప్రాణాలైనా అర్పిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం. విద్యార్థులకు ఇవ్వాలి ఇవ్వాలి. బాబు గారు ప్రతి ఒక్కరు కూడా కొత్త, ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య, ఆ తర్వాత ఇప్పుడున్న కేసు పోయినసారి రోషయ్య అయిపోయింది. ఇక కేసీఆర్ ప్రతి ఒక్కరు కొత్త స్కీములు పెట్టిర్రు, హాస్టల్ పెట్టిర్రు, గురుకులాలు పెట్టిర్రు, ఫీజుల బకాయిలు ఇచ్చిర్రు. దాన్ని ఎప్పుడు విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి చేస్తే నువ్వు వచ్చిన నుంచి ఏమంటున్నావు? మేము కొట్లాడి 30,000 స్కూళ్ళు సాధించాం. మేము చదివిన రోజుల్లో స్కూల్ లేక నేను 3 ఊర్లలో చదివినా. మా ఊళ్ళో స్కూలే లేకుండే. పక్క ఊళ్ళో 3-4 ఒకత, 5-6 ఒకత, 7-8 ఒకత, ఇంటర్ ఒకత, డిగ్రీ ఒకత, ఇట్లా కష్టాలు పడి చదివినాము. అందుకే చదువు పేదవాడిని ఇంటికి పోవాలని చెప్పి కొట్లాడితే అప్పటి ప్రభుత్వం TNJ నుంచి చెన్నారెడ్డి దాకా, ఎన్టీ రామారావు దాకా ప్రతి ఊళ్ళో పాఠశాలలు పెట్టారు. వాటిని 23,000 పాఠశాలలు రద్దు చేస్తారా? మేము చదువుకోవద్దా? నీ దగ్గర జీతాలు ఉండాలనా ఏంటి? పోనీ నీవు రెడ్డి ఫీలింగ్ ఉన్నదంటే అది కూడా లేదు నీకు. ఇంట్లో రెడ్లు కూడా చాలా మంది బీదోళ్ళు ఉన్నారు, వాళ్ళే తిట్టుకుంటున్నారు. ఓసారి మారువేషం వేసుకో, ప్రజా దర్బారు పెట్టు, లేదా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకో. ఈ ఫీజు స్కీమ్ తోటి పేదవాళ్ళందరూ చదువుకోవడం వల్ల సమాజంలో విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. ఇంతకు మన సోదరులు చెప్పినప్పుడు గొడ్డలు పెట్టే చెయ్యి కంప్యూటర్ తోటి కొడుతుంది. సైకిల్ మీద నడిచేటోళ్ళు, సైకిల్ మీద పోయేటోళ్ళు, నడిచేటోళ్ళు విమానం ఎక్కి అమెరికా పోతున్నారు. సమాజం లోపల, జీవన విధానం లోపలనే మౌలికమైనటువంటి మార్పు ఈరోజు వచ్చింది. కాబట్టి ఈ మార్పు తెచ్చిన సమాజంలో మార్పు రావాలని కొట్లాడడం వచ్చింది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ అపార్ట్మెంట్లు కట్టే దగ్గర, సిటీలో రోడ్లు వేసే దగ్గర గతంలో పాలమూరు లేబర్, ప్రకాశం లేబర్, శ్రీకాకుళం ఉంది. ఇప్పుడెవరు ఉన్నారు? బీహార్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చే లేబర్ ఉన్నారు. ఇప్పుడు మన లేబర్ ఏమైంది? ఇంజనీరింగ్ వీళ్ళందరూ చదువుకొని విదేశాలకు IT కంపెనీలో పోయి కట్టలు లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్నారు. ఇది చూసి ఓర్వలేకపోతున్నావు. స్వచ్ఛతా పక్వాడా 2026 కార్యక్రమాల భాగంగా HPCL సికింద్రాబాద్ టెర్మినల్ ఆధ్వర్యంలో
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అనూజ్గూడలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించడంతో పాటు పోస్టర్ మరియు నినాదాల పోటీలు నిర్వహించారు. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, వ్యర్థాల సరైన నిర్వహణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ టీమ్ పేరేంటిది యాక్చువల్గా మీరు 1 2 సో అట్లా టీమ్ 1 2 మేడం పెడతారు. మీ టీం పేరు అంటే టీం 1 పేర్లు ఎవరెవరు మీ టీంలో వాళ్ళ పేరు రాసుకోండి. ఈ టీం పేరేంటిది యాక్చువల్గా మీరు 1 2 సో అట్లా టీం 1 2 మేడం పెడతారు. మీ టీం పేరు అంటే టీం 1 పేర్లు ఎవరెవరు మీ టీంలో వాళ్ళ పేరు రాసుకోండి. తెలంగాణలో విద్యారంగంలో నూతన మార్పులకు మిషన్ తెలంగాణ 500 దోహదపడుతుందని ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్, గ్రామీణ విద్యాజ్యోతి భారత్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు తెలిపారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో AIPSA GVJB మాంటెసరీ స్కూల్స్ తెలంగాణ మిషన్ 500 ఘనంగా ప్రారంభించారు. తెలంగాణలోని 500 మండలాల్లో 500 మాంటెసరీ పాఠశాలను ఏర్పాటు చేయడంతో పాటు 500 మంది మహిళా పారిశ్రామికవేత్తలను విద్యారంగంలో ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. రాష్ట్రంలోని పాఠశాలల యాజమాన్యాలు, మహిళా పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. శ్రీరామకృష్ణ ఆచార్య గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా కొట్టండి. అందరు లేచి నిలబడి కొడితే ఇంకా బాగుంటుంది. ఒక్కసారి సార్ హలో, జ్యూస్ లోపలికి అలౌట్ లేదు ప్లీజ్. అమ్మా అర్థం చేసుకోండి. జ్యూస్ లోపలికి అలౌట్ లేదు ప్లీజ్ అర్థం చేసుకోండి. సార్ మోహన్ సార్ కొంచెం ముందు రండి. We have launched the pre-primary schools startup project for women in Telangana state. 500 mandals selected, and these 500 pre-primary schools will be started in each and every 500 mandals of Telangana state under All India Private Schools Association's Women Empowerment Project. Women Empowerment Project means to empower women by giving Montessori teacher training course certificates, pre-primary teacher training course programs, as well as by giving them 3 lakhs rupees to start 1 preschools in each and every mandals. And this is an opportunity for our women to be empowered by becoming a teacher with education and training support. As well as we can provide the best quality pre-primary education to our children in rural areas of Telangana 500 mandals. Thank you. తూప్రాన్లోని మాజీ మున్సిపల్ భవనం, విలువైన ప్రభుత్వ భూములను కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు బడా నాయకులు కబ్జా చేసేందుకు కుట్ర పన్నారని గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆరోపించారు.
దీన్ని అడ్డుకుని తీరుతామని కాంగ్రెస్ పార్టీ బడా నాయకుల చెర నుంచి తూప్రాన్ మున్సిపాలిటీ 20 కోట్ల ప్రజల ఆస్తిని కాపాడుకుంటామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బడా నాయకులు ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సింది పోయి వాటినే కాల్చేయాలనుకోవడం చాలా దుర్మార్గమని మండిపడ్డారు. పంతొమ్మిది వందల 72లో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఒక మైనార్టీ సోదరుని దగ్గర ఖరీదు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి 1972 నుంచి 2024 వరకు కూడా గ్రామ పంచాయతీ రికార్డులో కానీ మున్సిపాలిటీ రికార్డులలో కానీ ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ, మున్సిపాలిటీ ప్రాపర్టీ అని చెప్పి రెవెన్యూ రికార్డ్స్ ఉన్నాయి. అదేవిధంగా మున్సిపల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి, గ్రామ పంచాయతీ రికార్డ్స్ కూడా ఉన్నాయి. కానీ 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అప్పుడున్నటువంటి మైనార్టీ సోదరుడు రాజా మహినుద్దీన్ గారు తప్పుడు సమాచారం ఎంఆర్ఓకి ఇవ్వడం వల్ల, ఎంఆర్ఓ గారు కూడా తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల దాన్ని కోర్టులో వాళ్ళకు ఫేవర్గా చూపిస్తూ ఉంది. అంతకు ముందే సిద్దిపేట కోర్టులో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సిద్దిపేట కోర్టులో ఇది గవర్నమెంట్ ప్రాపర్టీగా, తూప్రాన్ మున్సిపాలిటీ ప్రాపర్టీగా, గ్రామ పంచాయతీ ప్రాపర్టీగా మనకు జడ్జిమెంట్ వచ్చింది. కానీ 2 సంవత్సరాల కాలంలో తప్పుడు సమాచారం ఇచ్చి మెదక్ కోర్టులో వాళ్ళకి ఫేవర్గా చేసే ప్రయత్నం జరిగింది. మరి ఇప్పుడు హైకోర్టుకి వెళ్తూ ఉన్నాం. హైకోర్టులో 72 నుంచి ఇప్పటి వరకు రెవెన్యూ రికార్డ్స్ అన్ని కూడా ముందు పెడతాం, గ్రామ పంచాయతీ రికార్డ్స్ ముందు పెడతాం, మున్సిపాలిటీ రికార్డు ముందు పెడతాం. మరి అప్పుడు ఖరీదు చేసి ఇచ్చినటువంటి పేపర్ కూడా ముందు పెడతాం. మళ్ళీ రీఓపెన్ చేసి తూప్రాన్ మున్సిపాలిటీ ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీ 20 కోట్ల ప్రాపర్టీని కాపాడడానికి నడుము బిగించి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ఆలోచనలు కబ్జాలు చేయడం, గుండాయిజం చేయడం, బెదిరించడం, డబ్బులు వసూలు చేయడం, భూములు కబ్జాలు పెట్టడం వాళ్ళు పనిగా పెట్టుకున్నారు. మేము వాళ్ళందరికీ కూడా తూప్రాన్ ప్రజలు మొన్ననే ఎలక్షన్లో బుద్ధి చెప్పిండ్రు. అయినా కూడా బుద్ధి రాకుండా ఇవాళ వాళ్ళ గవర్నమెంట్ అడ్డం పెట్టి వాళ్ళ మంత్రిని అజారుద్దీన్ గారిని అడ్డం పెట్టుకొని వాళ్ళ పిఏ గారు ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ మీద ఒత్తిడి తీసుకొచ్చి, ఇక్కడ ఉన్న ఆర్డీఓ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇది దాదాపుగా 20 కోట్ల ప్రాపర్టీని కబ్జా పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. మేము ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే ఈ ప్రాపర్టీని కాపాడుతాం, ఇది మున్సిపాలిటీ ప్రజలకే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎవరు ఏమైనా కూడా 100% ఇది గ్రామ పంచాయతీ, ఇది మున్సిపాలిటీ ప్రాపర్టీ కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయం వినాలి. ఎవరైతే కబ్జా పెడుతుండ్రో వాళ్ళందరూ కూడా చీపురు గడ్డలతో తరిమి కొట్టే రోజు దగ్గరలో ఉందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తుంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని అయోధ్య నగర్, దత్తాత్రేయ నగర్, వాజ్పేయి నగర్, సుదర్శన్ రెడ్డి నగర్లలో బీజేపీ సీనియర్ నాయకులు చెరుకుపల్లి చంద్రారెడ్డి 30వ వర్ధంతిని బస్తీ వాసులు బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కుత్బుల్లాపుర గ్రామం బీజేపీ పార్టీ కార్యాలయంలో చంద్రారెడ్డి కుమారుడు బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహారెడ్డి అనే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఓకే సార్. చందు పటేల్, చందు పటేల్, చందు పటేల్. కొంచెం వెనక చెప్పండి, మొత్తం వెనక చెప్పండి. మన ప్రియతమ నేత స్వర్గీయ చంద్రరెడ్డి గారి యొక్క 30వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా వారి కుమారుడు మా మిత్రుడు భరత్ సింహారెడ్డి గారు జిల్లా జాయింట్ సెక్రటరీ, మరి షాడో కార్పొరేటర్ మాజీ, వారి యొక్క ఆధ్వర్యంలో కన్న తండ్రి యొక్క వారి ప్రజల మీద ఉన్నటువంటి అభిమానాన్ని నిరంతరం కాపాడుతూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ప్రతి సంవత్సరం ఈ యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంగా చేస్తున్నటువంటి సోదరుడు
మన భరసింహారెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి రావుల శేష్ గారికి, కుమార్ గారికి, చంద్రశేఖర్ గారికి, మరి వారి బావగారి శ్రీనివాస్ రెడ్డి గారికి, రవీంద్ర రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, మరి అదేవిధంగా చంద్రారెడ్డి గారి యొక్క మన ప్రియతమ నేత స్వర్గీయ చంద్రారెడ్డి గారి యొక్క 35వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా వారి కుమారుడు, మా మిత్రుడు భరత్సింహారెడ్డి గారు జిల్లా జాయింట్ సెక్రటరీ, మరి షాడో కార్పొరేటర్ మాజీ, వారి యొక్క ఆధ్వర్యంలో కన్న తండ్రి యొక్క వారి ప్రజల మీద ఉన్నటువంటి అభిమానాన్ని నిరంతరం కాపాడుతూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ప్రతి సంవత్సరం ఈ యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంగా చేస్తున్నటువంటి సోదరుడు మన భరసింహారెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి రావుల శేష్ గారికి, కుమార్ గారికి, చంద్రశేఖర్ గారికి, మరి వారి బావగారి శ్రీనివాస్ రెడ్డి గారికి, రవీంద్ర రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, మరి అదేవిధంగా చంద్రారెడ్డి గారి యొక్క జోహార్ చంద్రారెడ్డి గారికి, స్వర్గీయ చంద్రారెడ్డి గారి ఈ రోజున 35వ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా వారి కుమారుడు నరసింహారెడ్డి గారు ఈ యొక్క వారి ఆశయాల సాధనకు ప్రతి సంవత్సరం కూడా వారిని గుర్తుపెట్టుకుంటూ గుర్తు చేస్తూ మరి ఈ రోజున ఇక్కడ ఈ చింతలో ఈ వర్ధంతి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా చంద్రారెడ్డి గారి నుంచి ఈ గుర్తులాపూర్లో దాదాపు పాత తరం వాళ్ళందరూ కూడా చంద్రారెడ్డి గారు తెలుసు. మరి కొత్త తరాన్ని కూడా చంద్రారెడ్డి గారి పేరును గుర్తించేటటువంటి చేస్తున్నటువంటి వ్యక్తి మరి కుమారుడు భరసింహారెడ్డి. తప్పకుండా మాకు కూడా చంద్రారెడ్డి గారికి పెద్ద గొప్ప సాన్నిధ్యం ఉంది. అప్పట్లో మేము కూడా చిన్నపిల్లలం. మా ఏరియా కూడా అప్పుడు భారతీయ జనతా పార్టీ భిక్షపతి గౌడ్ గారు ఉండే, వారి దగ్గరికి జెండా ప్రోగ్రామ్కి దానికి వచ్చేటోళ్ళు. మేము అప్పుడు ఆయన చిన్నప్పుడు దూరం నుంచి మేము చూసాం. వారి స్వభావం చాలా ఆనాడు శేఖర్ గారు చెప్పినట్టు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అంటేనే ఈ కుత్బులాపూర్ నెంబర్ 1 ఉండే. అటువంటి మా తండ్రి చెరుకుపల్లి చంద్రారెడ్డి గారి 35వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆ బస్తీవాసులు ఏర్పాటు చేసుకున్నటువంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వారు 35 సంవత్సరాల క్రితం మరణించారు, కానీ వారు సజీవంగా మా అందరి గుండెల్లో ఉన్నారని చెప్పి ఏ బస్తీకి వెళ్ళినా వారు చెప్పినటువంటి మాట వింటుంటే చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఏ విధంగా అయితే వారు పేద ప్రజల పక్షాన నిలబడి వారికి ప్రతి క్షణం సాయం చేస్తూ వారి తోడు ఉంటూ వారి తోడు నిలబడుతూ వారు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ వారి లెగసీని ముందుకు కొనసాగించే విధంగా నేను కూడా నా వంతు ప్రయత్నంగా తండ్రి పేరు నిలబెట్టాలి. వారి యొక్క ఆశయాలు పేద ప్రజలకు ఎప్పుడు అండగా ఉండాలి. వారి కష్ట సుఖాలలో మనందరం కూడా పాలు పంచుకోవాలి. వాళ్ళ కష్టం ఏ కష్టం వచ్చినా మనం అందరం కూడా ముందుండి తీర్చాలని చెప్పి వారి ఏ ఉద్దేశంతో అయితే ఉండను ఆ ఉద్దేశాన్ని ఆ సంకల్పాన్ని వారు పూర్తిగా నెరవేర్చలేకపోయారు. వారి అకాల మరణం మనందరికీ కూడా చాలా బాధించినటువంటి విషయం. కాబట్టి ఆ లెగసీని ముందుకు కొనసాగించే విధంగా నా వంతు ప్రయత్నం. ఈ వర్గీకరణ పేరుతో దళితులపై దేశవ్యాప్తంగా రాజకీయ కుట్ర జరుగుతుందని నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ మాల మహానాడు అండ్ రాక్స్ డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ అన్నారు. సిరిసిల్లాలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పార్లమెంటులో చట్టం చేసేంత వరకు నిరంతరం శాంతియుత పోరాటం కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. బంధువులారా, మిత్రులారా, అలాగే దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ సబ్ క్లాసిఫికేషన్ని వ్యతిరేకించేటటువంటి ప్రజలారా, దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు సామాజిక న్యాయం సబ్ క్లాసిఫికేషన్ పేరుతో దళిత జాతిపై రాజకీయ కుట్ర చేస్తూ ఉన్నాయి. మిత్రులారా, ఇది ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి ఎస్సీలకు న్యాయం చేసేటటువంటి ప్రక్రియ ఏమాత్రం కానే కాదు మిత్రులారా. ఎందుకంటే దేశం మొత్తం మీద ఎస్సీ లిస్టులో 1108 ఎస్సీ కులాలు ఉన్నాయి. అలాగనే తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలు ఉన్నాయి. మిత్రులారా, మనకి రిజర్వేషన్ పేరుతో ఇచ్చేది వాట్ దే ఆర్ థ్రోయింగ్ ఫర్ అస్ ఈస్ స్పిట్ రైస్, పీనట్స్. మనకి రిజర్వేషన్ పేరుతో పడేసేది ఇంగిలి మిత్తులు మాత్రమే, పీనట్స్. మిత్రులారా, ఈ రిజర్వేషన్ వల్ల, ఎస్సీ రిజర్వేషన్ వల్ల
100లో ఇద్దరికే బెనిఫిట్ జరుగుతుంది. ఇట్స్ ఎన్ అప్రాక్సిమేట్ వాల్యూ. ఇంతవరకు కూడా తెలంగాణ మాల బంధువులారా, మిత్రులారా, ఎస్సీ రిజర్వేషన్ వల్ల ఎంతమందికి బెనిఫిట్ జరుగుతుందనేది ఈనాటికి కూడా ఇండిపెండెంట్ ఇండియాలో వీ డోంట్ హ్యావ్ ఎనీ అఫీషియల్ డేటా రిగార్డింగ్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిజర్వేషన్. ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించి ఇంతవరకు ఎంతమందికి ఫలాలు అందుతున్నాయి అనేది ఇంతవరకు అఫీషియల్గా ఫిగర్ లేదు మిత్రులారా. ఇట్స్ ఎన్ అప్రాక్సిమేట్ వాల్యూ ఫ్రమ్ మై సైడ్. 100లో ఒకరికి లేదా ఇద్దరికి బెనిఫిట్ జరుగుతూ ఉంది. దట్ ఈస్ ద రీజన్ వై స్టిల్ టుడే 99.9% ఆఫ్ ది ఎస్సీ పాపులేషన్ ఇస్ అట్ ది బాటమ్ ఆఫ్ ది సొసైటీ. అందుకని ఈనాటికి ఎస్సీలు 99% బాటమ్స్ ఆఫ్ ది సొసైటీలోనే ఉండిపోయారు మిత్రులారా. నేను చెప్పదలుచుకుంది ఒకటే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 100లో అప్రాక్సిమేట్గా ఇచ్చేటటువంటి ఒకళ్ళకి లేదా ఇద్దరికి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ని సామాజిక న్యాయం సబ్ క్లాసిఫికేషన్ పేరుతో 59 ఎస్సీ కులాలకు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఎలా పంచుతారు, అపూర్వ సహోదరులు ఇద్దరు కూడా. అలాగే మోడీ గారు ఎస్సీ వర్గీకరణ పేరుతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 100లో ఇద్దరికి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ని సామాజిక న్యాయం పేరుతో ఎలా సమంగా పంచుతారు? ఈజ్ ఇట్ పాసిబుల్ బై ఆర్ బై నో? ಅನ್ಭಾನ್ ತಮಿಳು ಸಹೋದರಗಳೇ, എൻ്റെ ಪ್ರಿಯപ്പെട്ട ಮಲಯಾಳಿ ಸಹೋದರರೇ, ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ಪ್ರಿಯ ಬೆಂಗಾಲಿ ಬಂಧುರ, ఒరిస్సా బంధుగణ, మరాఠీ మిత్రులను, గుజరాతీ మిత్రులు, మీరందరూ కూడా దేశవ్యాప్త ఉద్యమం ఇది, చరిత్రలో లేదు. ఎస్సీ आरक्षण वर्गीकरण भारत की इतिहास में दलित एकता पर सबसे बड़ा राष्ट्रव्यापी राजनीतिक षड्यंत्र है. इसे रद्द किया जाना है, रद्द करना है. ఎట్టి పరిస్థితుల్లోని ఒప్పుకునే ప్రసక్తి లేదు మిత్రులారా. బ్లాటెంట్గా ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా రద్దు చేయాల్సిందే. ఆల్రెడీ విత్ డ్యూ రెస్పెక్ట్ అండ్ సబ్మిషన్ టు ద ఆనరబుల్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి మనం సుప్రీంకోర్టుని డెనై చేయట్లేదు మిత్రులారా. పార్లమెంట్లో దేర్ మస్ట్ బి అన్ అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా దట్ ఎస్సీ కెనాట్ బి సబ్ క్లాసిఫైడ్ అట్ ఆల్ అండర్ దిస్ గైజ్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ సబ్ క్లాసిఫికేషన్. ఎలాగ పంచుతారు మీరు? ఎస్సీలో ఉన్నటువంటి వర్గాలు, కులాలంతా కూడా వాడు మీ వాటా తినేస్తున్నాడు, వీడు మీ వాటా మింగేస్తున్నాడని చెప్పేసి మనల్ని కొట్టుకు చచ్చేటటువంటి పోరాట విధంగా మోడీ ఒక కుట్రబంతా ఉన్నాడు. దీనికి అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి మిత్రులారా. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దళిత సోదరులందరూ కూడా కళ్ళు తెరవాలి, లేకపోతే దళిత జాతి యొక్క ఉనికి ఈ దేశంలో ప్రశ్నార్థకంగా మారిపోతుంది మిత్రులారా. కాబట్టి నేను మోడీ గారికి ఏకీ सभी पर मोदी जी सुनिए, एससी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा दोस्ती और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना चाहिए मोदी जी. మోడీ గారు ఎస్సీ లిస్ట్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 14న తాను చేపట్టే సత్యాగ్రహ దీక్షను జయప్రదం చేయండి, అన్ని రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చిన రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. అన్నోజిగూడలో స్వచ్ఛతా పక్వాడా 2026 సందర్భంగా అవగాహన కార్యక్రమం. వ్యక్తిగత పరిశుభ్రత, ప్లాస్టిక్ వినియోగం, వ్యర్థాల నిర్వహణపై విద్యార్థులతో ప్రతిజ్ఞ. మాంటెసరీ పాఠశాలలే లక్ష్యం. గా మిషన్ తెలంగాణ 500 ఘనంగా ప్రారంభించిన ఏఐపిఎస్ఏ జేబీ ప్రతినిధులు. కాంగ్రెస్ నాయకుల చెర నుంచి తూప్రాన్ ప్రజల ఆస్తిని కాపాడుకుంటాం. గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఇవి బులెటిన్ లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.